అతను మోక్షాన్ని సాధించాలి, లేకపోతే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. కానీ స్వార్థపరుడైన మనిషి ఏ రోజు పుణ్యకార్యాలు చేయడు, పాపకార్యాలే చేస్తాడు. దాంతో భగవంతుడు జాలిపడి అతని 7వ జన్మలో ఒకే ఆత్మని వేరువేరు చోట్ల పుట్టిస్తాడనమాట. 7 రూపాల్లో ఒక్కళ్ళైనా పుణ్యకార్యాలు చేస్తే ఆ ఆత్మకి మోక్షం లభిస్తుందట. ఇది భగవంతుడి దయకు నిదర్శనం. ఇంతకీ దీని గురించి ఎందుకు అడిగావు బిడ్డ? గుళ్ళో ఒకళ్ళిద్దరూ నన్ను మంగా మంగా అని పిలుస్తూ కొత్తగా ఉన్నవారు అడిగారమ్మా. నాకు విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళేదో పొరపాటు పడి ఉంటారులే. నువ్వు అర్జున్ బాబు జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఆ సరోజ రూపలకు దూరంగా ఉండండి. అలాగేనమ్మా, రేపు ఎలక్షన్ అవ్వగానే వచ్చేస్తాం. నీ దగ్గరకొచ్చి వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటాం. ఉంటానమ్మా. సరే బిడ్డ. మంగా, నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అలా చేయించడానికి అది ప్లాస్టిక్ సర్జరీ కాదు. మాక్సిమం 15 to 20 డేస్ లోపు ఆపరేషన్ చేయించకపోతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. పాప మెల్లగా కోమాలోకి వెళ్ళిపోతుంది, లేదా చనిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్, ఆపరేషన్ కి చాలా ఖర్చు అవుతుందని చెప్పారు కదా? అవును, ఈ సర్జరీకి 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మీకోసం నేను ఫీజు తీసుకోకుండా సర్జరీ చేస్తాను. కానీ ఆపరేషన్ థియేటర్కి, రూమ్స్కి, ఎనస్థీషియన్కి, మందులకి